హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నన్ను చాలాసార్లు అడిగారు పాత వీడియోస్కి. నేను చాలాసార్లు కామెంట్ కూడా పెట్టాను, అన్న కళ్యాణ లక్ష్మి ఎలా తీసుకోవాలి, మాకు లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేసి. అయితే ఈ వీడియోలో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి, 100% కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇంకోటి, కళ్యాణ లక్ష్మికి ఏజ్ లిమిట్ ఏం లేదండి. అంటే మన ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఏం లేదు. పెళ్లి చేసుకున్నాక 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను కూడా చాలామందిని చూశానమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ డీటెయిల్స్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో, అంటే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు, అలాగే ఎస్ఎస్సి మెమోసు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకటి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకున్నా పర్లేదు, కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి అది వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తారు. దీనికి కావాల్సిందంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా 3 ఫొటోస్ అయితే రెడీ చేసుకోవాలండి. అది ఫోటోషాప్కి వెళ్ళి మీరు మట్టెలు పెడుతున్నట్టు, అలాగే తాళి కడుతున్నట్టు, ఇదైతే ఒక 3 ఫొటోస్ అయితే రెడీ చేసుకోవాలి. 3 ఫొటోస్ రెడీ చేసుకున్న తర్వాత మదర్స్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి కంపల్సరీ, ఎట్లనే చేసి. లేదంటే మీరు రిక్వెస్ట్లో పెట్టండి వాళ్ళకు, ఇట్లా సార్ మా లవ్ మ్యారేజ్ అని పెట్టుకొని మీ ఆధార్ కార్డు పెడితే మీకైతే చెక్ అనేది శాంక్షన్ అవుతుంది. సేమ్ డీటెయిల్స్ ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అమ్మాయిది, అలాగే పూర్తి డీటెయిల్స్ ఎస్ఎస్సి ఇవ్వగానే హాల్ టికెట్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. అలాగే నేమ్, ఫాదర్ నేమ్, బర్త్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే ఈ మదర్స్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అది, ప్లస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఇవ్వండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మదర్కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే బ్రైడ్ గ్రూమ్ సంబంధించి అబ్బాయి ఎవరైతే ఉంటారో తనకు సంబంధించి ఎస్ఎస్సి డీటెయిల్స్, అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, అలాగే క్వాలిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత క్యాస్ట్ అవన్నీ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా రాయండి వాళ్ళది. తర్వాత మీరు డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారంటే, మీరు టెంపుల్లో చేసుకుంటారు కాబట్టి టెంపుల్, ఒకవేళ రిజిస్ట్రేషన్ టెంపుల్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ అలా లేకుంటే మాత్రం మీరు హోమ్ టౌన్లో ఇంటి దగ్గర అయినట్టుగా మీరు ఒక మామూలు పెళ్లి పత్రిక ఉంటుంది కాబట్టి పెళ్లి పత్రిక కొట్టియండి. పెళ్లి పత్రికలో మీరు ఎక్కడైతే హోమ్ టౌన్ ఉంటుందో ఆ హోమ్ టౌన్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీ సేమ్ డాక్యుమెంట్స్, ఈ ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి మనకు ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ ఇస్తారు. అలాగే ఈ పంచాయతీ సెక్రటరీకి వెళ్ళి మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆల్రెడీ మీకు ప్రూఫ్ ఉంటుంది కాబట్టి, అలాగే దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే బ్రైడ్ ఫోటో, పెళ్లి ఫోటోస్ అని చెప్పే కదా, అవి కూడా అప్లోడ్ చేయండి. ఇవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసారంటే మీకు ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి ఒక 3 monthsలో కూడా మీకు కళ్యాణ లక్ష్మి చెక్ అనేది వస్తుందండి. చాలామందికి నేనైతే ఇప్పించాను. ఒకవేళ దాని గురించి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నా మెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు పూర్తి స్థాయిలో గైడ్ అయితే చేస్తాను కళ్యాణ లక్ష్మి వచ్చే వరకు. ఇది తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.